ఫస్ట్ పాప కదా, మళ్ళీ పాప పుడితే ఎట్లా అని కొంచెం సొసైటీగా ఎట్లా ఉంటుంది, ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, మా అత్తయ్య వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి ఆ భయం వల్ల నేను చాలా డిప్రెషన్ అనేది ఫేస్ చేసిందాన్ని. ఇంట్లో చేసే పనులు కానీ, వంట చేసుకోవడం నేనే, బట్టలు పిండుకోవడం నేనే, పాపను చూసుకోవడం నేనే, మా ఆయనకున్న పనులు కానీ, నాకున్న పనులు, అన్ని పనులు నేనే చేసుకోదాన్ని. ఎవరు ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఎవరు అడిగేది కాదు, నీ హెల్త్ ఎట్లా ఉంది, ఏముంది అని చెప్పేసి. సో అట్లా నాకు ఒంటరిగా బాగా లోన్లీ ఫీల్ అయ్యేదాన్ని. దానివల్ల నా మెంటల్ హెల్త్ చాలా ఇదయ్యింది. ఈ స్ట్రెస్ ఇవన్నీ ఆలోచించి నాకేమైందంటే బీపీ ఎక్కువైపోయింది టైంకి. బీపీ ఎక్కువైపోయేసరికి సి సెక్షన్ అవుతుందా, సి సెక్షన్ అవుతే పాపలను వాళ్ళని చూసుకోవడానికి నాకు ఇంకా ఇబ్బంది అవుతుంది. వీక్లీ విజిట్స్కి వస్తారు ఇంటికి. ఏం ప్రాబ్లం ఉన్నా, ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మీకు ఇంకేమైనా భయం ఉందా, నువ్వు సి సెక్షన్ గురించి భయపడుతున్నావా, దేని గురించి భయపడుతున్నావు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు అన్నీ అడిగేది. మా అత్త వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చెప్పినారు. ఆమె పైన మీరు బర్డన్ పెట్టకండి, మీరు ఆమెకి ఏం స్ట్రెస్ ఇవ్వకండి. మదర్స్ కమిటీలో మెయిన్ ఫస్ట్ అయితే మన గురించి మనం మాట్లాడుకోవడం నేర్పించినారు. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే ఎక్సర్సైజెస్ కానీ, యోగా చేయిస్తారు. ఒకరితో ఒకరు మనం ఒంటరిగా ఎప్పుడు ఉండొద్దు, మనకు అట్లా ఒంటరిగా అనిపించినప్పుడు ఎవరితోనైనా వెళ్ళి మాట్లాడాలి, మన పిల్లలతో ఆడుకోవాలి, మన పిల్లలోనే మన సంతోషాన్ని వెతుక్కోవాలి. దానివల్ల కొంచెం మా హస్బెండ్ నన్ను మంచిగా చూసుకోవడం స్టార్ట్ చేసింది. హెల్ప్ చేయడం, నన్ను అర్థం చేసుకోవడం, ఏం కాదు నేను ఉన్నా కదా, నేను కదా చూసుకునేది, ఎవరేమంటే నీకేంది అని చెప్పేసి మా ఆయన నాకు కొంచెం సపోర్ట్ చేసింది సార్. మానసిక హెల్త్ గురించి ఇంపార్టెన్స్ తీసుకోవడం వల్ల ఎట్లా ఉంటుందంటే, ఒక తల్లి హెల్త్గా ఉంటే పుట్టబోయే బిడ్డ హెల్త్గా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ హెల్త్గా ఉంటే అట్లా ఆ తరం, ఆ జనరేషన్ మొత్తం హెల్తీగా ఉంటుంది అన్నమాట.